ప్రభువు మంచిది. మన ప్రభువు ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధ లేఖన భాగంలో నుండి లూకా సువార్త 2వ అధ్యాయం 7వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయం 7వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. తన తొలుచూలు కుమారునికని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలం లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను అనేటువంటి మాట మనకి ఇక్కడ కనబడతా ఉంది. అదే మరిగా మనము లూకా సువార్త 9వ అధ్యాయము 58వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. అందుకు యేసు నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములను కలవు గాని మనుష్య కుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలము లేదని అతనితో చెప్పెను. దేవుడు ఈ కొద్ది వాక్య భాగము మన విడికిల్లో ఫలింపచేయునుగాక. క్రీస్తునందు ప్రేమేటువంటి వార్లారా, ఈ ఉదయకాలం వేళ మరి ఒకసారి దేవుని ఈ విధంగా మనము ధ్యానించడానికి మరి దేవుడు మనందరికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులై ఉన్నాం. ఈ క్రిస్మస్ సీజన్ సందర్భంగా మన వాక్యాలని అనేక విధాలుగా ధ్యానించబోతూ ఉన్నాం. దేవుడు నాకు ఇచ్చినటువంటి జ్ఞానం మేరకు లేదా నాకు ఇచ్చిన తలాంతు మేరకు నేను ఈ వాక్య భాగాన్ని ధ్యానించడానికి ప్రయత్నం చేస్తాను. మొదటిగా మనం చదువుకున్నాము లూకా సువార్త 2వ అధ్యాయం 7వ వచనంలో మరియా తన తొలుచూలు కుమారునికని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున అనేటువంటి మాట మనం ఇక్కడ చూస్తున్నాం. క్రీస్తునందు ప్రేమేటువంటి వారలారా, యేసుక్రీస్తు ఈ భూమి మీదకి ఓ కన్య గర్భాన వస్తాడు అని ఆనాడు ప్రవచనాలు చెప్పినప్పుడు ఒకవేళ చాలామంది అంతటి గొప్ప ధన్యత నాకు కావాలని ఒకవేళ చాలామంది నా గర్భాన పుడితే బాగుండును అని అనుకున్న కన్యకలు ఉండి ఉండవచ్చు. అట్ ద సేమ్ టైం మరి చాలామంది దాన్ని త్రోసివేసినటువంటి సందర్భాన్ని కూడా మనము ఊహించవచ్చు. ఎందుకంటే పెళ్లి కాకుండా తన గర్భంలో స్థలం ఇవ్వడము చాలా కష్టమైన పరిస్థితి కాబట్టి ఎన్నో పరిస్థితుల్ని వాళ్ళు ఫేస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మరి చాలామంది ఆ విషయాన్ని తృణీకరించినటువంటి వారు కూడా ఉండి ఉండవచ్చు. ఏది ఏమైనప్పటికీ ఇక్కడ చదవబడినటువంటి లేఖన భాగాల్లో మరి సత్రములో వారికి స్థలము లేనందున అనేటువంటి మాట ఇక్కడ రాయబడినట్టు మనం చూస్తూ ఉన్నాం. మరియా యోసేపులు మరి ఈ యొక్క బెత్లెహేము గ్రామానికి ప్రజాశంక రాసుకున్నటువంటి సందర్భం ఇక్కడ మనకి కనబడతా ఉంది. అయితే వారు ఆ పట్టణానికి చేరుకొని మరి తన భార్య గర్భవతి మరి నిండు చూలాలి గనుక నజరేతు నుంచి ఆమె యోధాయలోని బెత్లెహేమ్ అనబడినటువంటి దావీదు ఊరికి వచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఆ సందర్భంలో క్రిస్మస్ నాటికలో మనం చూస్తాము సత్రపు యజమానిని వచ్చి ఏమని అడుగుతూ ఉన్నారంటే వారు, అయ్యా అయ్యా సత్రంలో మాకు కొంచెం స్థలం ఉంటే ఇవ్వండి అని అడిగినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆ సత్రపు యజమాని చెప్పినటువంటి మాట ఏంటంటే, సత్రంలో స్థలము లేదు, సత్రంలో స్థలం లేదు. అయితే పశువుల పాకలో కొంచెం స్థలం ఉంది, మీకు ఇష్టమైతే అక్కడ ఉండండి అని సత్రపు యజమాని సమాధానం ఇచ్చినట్లు మనం చూడగలుగుతాం. ఆ సందర్భంగా ఇక రాయబడినటువంటి మాట ఏంటంటే, సత్రంలో స్థలము లేనందున వారు పశువుల తొట్టిలో పరుండబెట్టిరి అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. స్వయాన యేసుక్రీస్తు సర్వసృష్టికర్త, సర్వాధికారి, సర్వసృష్టికి కారణభూతుడు,
ఆయన లేకుండా ఏది కలగలేదు అనేటువంటి మాట కూడా లేఖన భాగాల్లో మనము చూస్తూ ఉన్నాం. దేవుడే మానవుడిగా అరుదించినటువంటి సందర్భం అది. అయితే ఆయనకి జన్మించటానికి కూడా కొంత స్థలం లేనటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. నిజమే క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, మన యొక్క క్రైస్తవ విశ్వాస జీవితంలో లేదా ఈ మానవ లోకంలో ఆయనకు జన్మించటానికైనా స్థలం లేనటువంటి పరిస్థితిని ఆనాడు అనుభవించినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ నేటి క్రైస్తవ సమాజంలో కూడా క్రీస్తును లేకుండా చాలా క్రిస్మస్‌లు మనము చేసినట్లు మనం చూడగలుగుతూ ఉన్నాం. క్రీస్తుకి ఆనాడు సత్రంలో స్థలం లేనటువంటి స్థితిని చూస్తున్నట్లు మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. అయితే ఆయన జన్మించి 30 సంవత్సరాలు మరి మరియ యోసేపులతో కూడా సహవాసం చేసి 33వ ఏట ఆయన మరి దైవ నిర్ణయమైనటువంటి మార్గం గుండా ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఆయన మాట్లాడుతూ లూకా సువార్త 9వ అధ్యాయము 58వ వచనంలో మనం గమనించినట్లయితే అక్కడ ఒక మాట రాయబడింది. ఏమని రాయబడిందంటే ఆయన గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడంటే 57వ వచనంలో వారు మార్గమున వెలుచుండగా ఒకడు నీవెక్కడికి వెళ్ళను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పెను. యేసుక్రీస్తు తన యొక్క తండ్రి పనుల నిమిత్తమై మరి ఆయన వెళ్తూ ఉన్నప్పుడు మార్గంలో ఒకడొచ్చి నీవెక్కడికి వెళితే నేను అక్కడ వస్తానన్నాడు. ఎందుకన్నాడంటే ఆయన చేసేటువంటి అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, స్వస్థతలు చాలా మరి వింతైనటువంటి పరిస్థితులు, మరి ఆహారాన్ని అనేక మందికి సమృద్ధిని కలుగజేసి పెడుతున్నటువంటి సందర్భాలు ఎన్నో చూసి ఉండవచ్చు. ఆయనన్నాడు, నీవెక్కడికి వెళ్తే అక్కడొస్తానని. అప్పుడు యేసుక్రీస్తు అన్న మాట ఏంటంటే, అక్కడ 58వ వచనంలో అందుకు యేసు నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములను కలవు కానీ మనుష్య కుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలము లేదని అతనితో చెప్పెను అనేటువంటి మాట మాట్లాడినట్లు మనం చూస్తూ ఉన్నాం. నిజమే, యేసుక్రీస్తు జన్మించగలిగినటువంటి సందర్భంలో ఆయనకి సత్రంలో ఆనాడు స్థలం లేదు. అట్ ద సేమ్ టైం రెండవదిగా గమనిస్తే ఆయన భూమి మీద సంచరిస్తున్నటువంటి సందర్భం మేబీ ఇది 30 సంవత్సరాలు గడిచిన తర్వాత యేసుక్రీస్తుకి 31 నుంచి 33.5 సంవత్సరాల మధ్య కాలంలో జరిగినటువంటి సంఘటన ఇది. ఏంటంటే ఆయనకి తలవాల్చుకొనుటకైనట్టు స్థలము లేదు అనేటువంటి మాట మనం ఇక్కడ గమనించగలుగుతూ ఉన్నాం. ఈ 2 సందర్భాల్లో యేసుక్రీస్తుకి స్థలము లేదు అనేటువంటి విషయం స్పష్టంగా మనకు అర్థమవుతా ఉంది. అయితే యేసుక్రీస్తుకి మనము స్థలము ఇవ్వవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది అనేటువంటి విషయాన్ని నేను ఈ లేఖన భాగాల ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉన్నా. అయితే యేసుక్రీస్తుకి స్థలం ఎవరిచ్చారు, ఎవరి ఇవ్వాలి అనేటువంటి విషయాన్ని మనం గమనించగలిగితే మనము మరి లూకా సువార్త 9వ అధ్యాయం 20వ వచనంలో ఒక మాట రాయబడింది. అక్కడ 24వ వచనం మనం ఒకసారి చూద్దాం. 9వ అధ్యాయం 24వ వచనం మనం చూసినట్లయితే మత్తయి సువార్త 9వ అధ్యాయము 24వ వచనం 24 కంటే ముందుగా 18వ వచనంలో ఒక మాట, ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మొక్కి నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది, అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకున్న నేను. యేసు లేచి అతని వెంట వెళ్ళెను, ఆయన శిష్యులు కూడా వెళ్ళిరి అనేటువంటి మాట అక్కడ చూస్తూ ఉన్నాం. అయితే యేసుక్రీస్తు ఈ భూమి మీద సంచరిస్తున్నటువంటి సందర్భంలో ఓ అధికారి వచ్చి నా కుమార్తె ఇప్పుడే చనిపోయిందయా, నీవు ఆమె మీద చెయ్యి ఉంచితే చాలు ఆమె బ్రతుకుతుంది అని ఆయన్ని బ్రతిమాలినట్లు మనం చూస్తూ ఉన్నాం. 24వ వచనంలో మనం చూసినట్లయితే
23-24 వచనాలు. అంతలో యేసు ఆ అధికారి ఇంటికి వచ్చి పిల్లల గ్రోవులు వాయించు వారిని గొల్లు చేయుచుండు జనసమూహమును చూచి స్థలమీయుడి, ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పగా వారాయనను అపహసించినటువంటి మాట. ఆమె చనిపోయిన మాట వాస్తవమే. అయితే అధికారి యొక్క నమ్మకం ఏంటంటే యేసుక్రీస్తు నా బిడ్డను ముడితే తాకితే బతుకుతుందన్న విశ్వాసం కలిగి ఉన్నాడు. అప్పటికి చనిపోయిన తర్వాత యేసుక్రీస్తు దగ్గరకు రావడానికి చాలా సమయమే పట్టి ఉండవచ్చు. వారి సాంప్రదాయబద్ధంగా వారు సమాధి కార్యక్రమానికి అనేకమైనటువంటి విధాలుగా ఏర్పాట్లు కూడా చేసి ఉండవచ్చు. అందుకని అక్కడ ఏం రాయబడిందంటే, అక్కడ చూడండి, పిల్లన గ్రోవులు వాయించు వారిని అనేటువంటి మాట అక్కడ రాయబడింది. అంత మాత్రమే కాకుండా గొల్లు చేయుచుండు జన సమూహము అనేటువంటి మాట ఇక్కడ రాయబడింది. అక్కడ సాంప్రదాయబద్ధమైనటువంటి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. చాలా మంది ఆ చిన్నది చనిపోయినట్లు ఏడుస్తున్నటువంటి సందర్భం కూడా అక్కడ కనబడుతూ ఉంది. ఆ సమూహం దగ్గర యేసుక్రీస్తు వెళ్ళి ఏమంటున్నాడంటే స్థలమీయుడి అని అడుగుతున్నాడు. స్థలమీయుడి అని అడుగుతున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. అన్నప్పుడు వారు ఏం చేశారంటే ఈ చిన్నది నిద్రిస్తున్నది కానీ చనిపోలేదన్నాడు. అన్నప్పుడు వారందరూ కూడా ఆయన్ని అపహాస్యం చేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆ తర్వాత ఆ అధికారి యేసుక్రీస్తుకి తన ఇంటిలో స్థలాన్ని ఇచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఇవ్వడం ద్వారా అక్కడ ఏం జరిగిందంటే చూడండి, జన సమూహమును పంపివేసి ఆయన లోపలికి వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకొనగానే ఆ చిన్నది లేచెను. ఈ సమాచారము ఆ దేశమందంతటా వ్యాపించెను అనేటువంటి మాట మనం ఇక్కడ గమనించగలుగుతున్నాం. నిజమే కదా. ఆ యొక్క అధికారి యొక్క విశ్వాసం, ఆ అధికారి తన ఇంటిలో యేసుక్రీస్తుకి స్థలం ఇవ్వడం ద్వారా ఏం జరిగిందంటే చనిపోయినటువంటి తన కుమార్తె బ్రతికినట్లు మనం ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి క్రీస్తునందు ప్రేమేటువంటి వారలారా, ఈ ఉదయకాలం వేళ దేవుని జన్మ ద్వారా మనం తెలుసుకోవాల్సిన ఆధ్యాత్మిక సత్యం ఏమిటంటే, ఆయనకి మానవుడిగా జన్మించడానికి సత్రంలో ఆనాడు స్థలం లేదు. రెండవదిగా ఆయన జీవిస్తున్నటువంటి సందర్భంలో మనిషి కుమారుడికి తలవాల్చుకున్నటకు స్థలం లేదు అనేటువంటి విషయం జ్ఞాపకం చేస్తూ, అయితే యేసుక్రీస్తు ఏమడుగుతూ ఉన్నాడంటే స్థలాన్ని అడుగుతున్నటువంటి సందర్భం ఇక్కడ మనము చూడగలుగుతూ ఉన్నాం. అయితే స్థలం ఇచ్చినటువంటి ఆ అధికారి యొక్క కుటుంబంలో చనిపోయినటువంటి చిన్నదానిని బ్రతికించినటువంటి సందర్భాన్ని కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈనాడు యేసుక్రీస్తు జన్మదిన సందర్భంగా ఏ కార్యక్రమమైనా నిర్వహించని కానీ అయితే యేసుకు స్థలం ఉందా అనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. కాబట్టి మన కుటుంబాల్లో దేవునికి స్థలం ఉండాలి, మన హృదయాల్లో దేవునికి స్థలం ఉండాలి, మన సంఘంలో దేవునికి స్థలం ఉండాలి, మన యొక్క సంస్థలో చేసేటువంటి ప్రతి కార్యక్రమాల్లో దేవునికి చోటు ఉండాలి అనేటువంటి విషయం ఈ లేఖన భాగాల్లో స్పష్టంగా మనతో కూడా మాట్లాడుతుందని ఈ లేఖన భాగం తెలియజేస్తూ ఉంది. కాబట్టి సామెతల గ్రంథము 23వ అధ్యాయం 26వ వచనంలో ఒక మాట రాయబడింది. ఏంటి ఆ మాట అంటే, నా కుమారుడా నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము అనేటువంటి మాట రాయబడినట్లు మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తుకి ఈరోజు చాలా మంది ఏం చేస్తూ ఉన్నారంటే డిసెంబర్ సందర్భంగా చాలా మంది పాకలేస్తూ ఉన్నారు. అయితే యేసుక్రీస్తు పాకలో ఉండడానికి ఇప్పుడు ఆయనేం చిన్న బాలుడేం కాదు. ఆయన త్వరలో రానైనటువంటి యూదా గోత్రపు సింహం అనేటువంటి విషయం చాలా మందికి అర్థమవడం లేదు. కాబట్టి ఆయన రానై ఉన్నటువంటి దేవుడు అన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఆయన రెండవ రాకడకు వస్తున్నటువంటి సందర్భంలో మనమంతా కూడా ఆయన ఎదుర్కోవాలంటే ఆయనకు మన హృదయంలో స్థానం ఉంటే తప్ప మనం ఆయన ఎదుర్కోలేమన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి మనము మన హృదయాల్లో దేవునికి స్థలం ఇవ్వాలి అనేటువంటి విషయాన్ని ఈ లేఖన భాగం మనతో మాట్లాడుతున్నట్లు మనం చూడగలుగుతాం.
అదే మరిగా మరి అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 48వ వచనంలో ఒక మాట రాయబడింది. ఏంటి ఆ మాట అంటే చూడండి ఒకసారి, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 48వ వచనంలో 48లో 48లో ఏమని రాయబడిందంటే 47-50 వరకు జాయింట్ వచనాలు అక్కడ చూస్తే, అయితే సొలొమోను ఆయన కొరకు మందిరం కట్టించెను. అయినను ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టించుదురు? నాకు విశ్రాంతి స్థలమేది? ఇవన్నీయు నా హస్తకృతములు కావా అని ప్రభువు చెబుతున్నాడు అని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్తకృతాలయంలో నివసింపడు అనేటువంటి విషయం ఇక్కడ రాయబట్టిన మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు ఎక్కడ నివాసం చేస్తాడు? దేవునికి నివాస స్థలం ఏది? దేవుడు ఓ పెద్ద మందిరం కడితే అక్కడ ఉంటాడా? అక్కడ నివాసం చేసి ఒక స్థలానికి పరిమితం చేద్దామా అంటే కాదు కాదు. ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం. నా కొరకు ఎలాంటి మందిరం కడతారయ్యా? నా కొరకు విశ్రాంతి స్థలం ఎక్కడుంది? ఇవన్నీ కూడా నేను సృష్టించినవే కదా, సృష్టిలో అంతర్భాగం కదా అని ప్రభు చెబుతున్నట్లు ప్రవక్త మాట్లాడుతున్నాడు. అయితే అక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే, సర్వోన్నతుడు హస్తకృతాలయములలో నివసింపడు అని మాట్లాడుతుంది. కాబట్టి ఆయన ఎక్కడ ఉంటాడంటే హృదయములో మన హృదయాల్లో ఆయన నివాసం చేయాలని అనుకుంటూ ఉన్నాడు. కాబట్టి మన హృదయంలోకి ఆయనని ఆహ్వానించాలి. మన హృదయంలో ఆయనకి స్థలం ఇవ్వాలి అనేటువంటి విషయం ఈ లేఖన భాగాల్లో మనము చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి ఈ ఉదయకాలం వేళ భాగాన్ని ధ్యానిస్తుండగా మనము దేవునికి స్థలం ఇచ్చేటువంటి వారుగా మనం ఉండాలి అనేటువంటి విషయం ఈ లేఖన భాగం స్పష్టంగా మనతో మాట్లాడుతుందని నేను జ్ఞాపకం చేస్తాను. కాబట్టి యోహాను సువార్త 14వ అధ్యాయము మొదటి 3-4 వచనాలు, మనం 2 వచనాల నుంచి మనం గమనిస్తే అక్కడ రాయబడింది, మీ హృదయమును కలవరపడనీయుకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందు విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండునలాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోవదును. నేను వెళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పెను అనేటువంటి మాట మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. యేసుక్రీస్తు నరావతారిగా భూమి మీద లేనప్పుడు స్థలం లేదు. ఆయన సంచరిస్తున్నటువంటి సందర్భంలో స్థలం లేదు. ఆయన స్థలమీయమని అడిగినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాము. అయితే ఆయనకి మన హృదయంలో స్థలం కావాలని అడుగుతున్నటువంటి సందర్భాన్ని మనం చూడగలుగుతాము. అయితే అట్ ద సేమ్ టైం యేసుక్రీస్తు భూమి మీద సర్వమానవాళి పాప విముక్తికై ఆయన నరావతారిగా జన్మించి కలువరి శిలువలో గొల్గొతా అనబడేటువంటి స్థలములో ఆయన మరణించి పునరుత్థానుడై, సమాధి చేయబడి పునరుత్థానుడై తిరిగి ఆరోహణమయ్యేటువంటి పరిస్థితిలో ఈ మాట్లాడుతున్నటువంటి సందర్భం ఏంటంటే, మీ హృదయాన్ని కలవరపడనీయకుడి, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందు కూడా విశ్వాసము ఉంచండి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేకుంటే నేను మీతో చెబుతాను, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరుస్తానని అంటున్నాడు. ఓ క్రీస్తునందు ప్రేమటువంటి క్రైస్తవ సమాజమా, యేసు క్రీస్తుకు నీ హృదయంలో స్థలం లేకపోతే, యేసు వెళ్ళి స్థలం సిద్ధపరుస్తున్నాడు, అక్కడ నీకు స్థలం ఉండదు అన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి మనం. కాబట్టి ఈ ఉదయకాలం వేళ క్రిస్మస్ను మన జీవితాల్లో చాలా సార్లే మనము అనుభవించి ఉండవచ్చు. క్రిస్మస్ను చాలా సార్లు పండుగగా ఆచరించి ఉండవచ్చు. అయితే ఆయనకు నీ హృదయంలో స్థలం ఉందా అనేటువంటి విషయం ఈ ఉదయకాలం వేళ దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు.
కాబట్టి చాలా సందర్భాలు, చాలా సమయాల్లో దేవుణ్ణి క్రిస్మస్ ద్వారా చాలా సంవత్సరాలే మనము దేవుణ్ణి ఆరాధించి ఉండవచ్చు. అయితే క్రీస్తు లేని క్రిస్మస్ ఒకవేళ నీ జీవితంలో చేసి ఉన్నావేమో, క్రిస్టమస్ కాకుండా క్రైస్ట్ మిస్‌గా చేసి ఉన్నావేమో అని ఒకసారి జ్ఞాపకం చేసుకో. క్రీస్తును ఆరాధించకుండా, క్రీస్తును హృదయంలో ఉంచుకోకుండగా, క్రీస్తుకు మహిమకరమైనటువంటి జీవితం జీవించకుండా, క్రీస్తును నీవెక్కడ తప్పించావో నీ హృదయంలో నుంచి ఒకసారి జ్ఞాపకం చేసుకోమని దేవుడు ఈ సందర్భంగా మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఆయన వెళ్ళి స్థలాలు సిద్ధపరచబోతూ ఉన్నాడు. అక్కడ స్థలాలు లేకుంటే చెబుతానంటూ అన్నాడు. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు అంటున్నట్లు మనం చూడగలుగుతూ ఉన్నాము. అయితే ఆయన ఉండేటువంటి స్థలంలోనికి మనమల్నందరిని తీసుకొని పోవాలన్నది ఆయన యొక్క ఉద్దేశమై ఉన్నది. అయితే ఒక పని చేయాలి మనము. ఆయన ఉండే స్థలంలో మనం ఉండాలంటే, మన హృదయంలో ఆయనకి స్థలము ఉండాలి అని లేఖన భాగం మాట్లాడుతుంది. కాబట్టి క్రీస్తునందు ప్రేమైనటువంటి వాళ్ళారా, ఈ ఉదయకాలం వేళ మనము మన హృదయంలో దేవునికి స్థలం ఇచ్చేటువంటి వారుగా ఉండాలి అనేటువంటి విషయాన్ని ఈ లేఖన భాగము స్పష్టంగా మాట్లాడుతుందని నేను తెలియజేస్తూ ఉన్నాను. అందుకని ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 20వ వచనంలో మనం చూడగలిగితే చూడండి, ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే ఏమని మాట్లాడుతున్నాడంటే, ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన యెడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను, నాతో కూడా అతను భోజనము చేయును అనేటువంటి మాట మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. నిజమే. ఈ ఉదయకాలం వేళ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇదిగో నీ 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 యొక్క హృదయమైనటువంటి తలుపునొద్ద నేను నిలుచుండి తడుతూ ఉన్నాను. ఎవరైతే నా యొక్క స్వరాన్ని విని తలుపును తీస్తే నేను వారి యొద్దకు వచ్చి మరి అతనితో నేను, నాతో కూడా అతను కలిసి భోజనం చేస్తామనేటువంటి మాట మనం చూడగలుగుతున్నాం. చాలామంది మన భారతదేశంలో చాలామంది, మన క్రైస్తవ సంఘాల్లో చాలామంది, మన ఎంబీ సంఘాల్లో కూడా చాలామంది క్రిస్మస్‌ను ఆచరిస్తూ ఉన్నారు గానీ, క్రీస్తుని అనుసరిస్తడం లేదు. క్రీస్తు యొక్క బోధని అనుసరించడం లేదు. లేదా క్రీస్తుని తన హృదయంలోనికి ఆహ్వానించడం లేదు అనేటువంటి విషయం లేఖన భాగాల్లో స్పష్టంగా అర్థమవుతూ ఉంది. కాబట్టి చాలామంది స్టార్ పెడతారు పైన గానీ, అయితే ఇంట్లో బార్‌ను కూడా పెడతారు. క్రిస్మస్ అంటే చాలా మందికి ఎలా అర్థమవుతూ ఉందంటే, ఇంటి పండగ అవుతుంది క్రిస్మస్ అంటే. ఇంటి పండగ. ఇంటి పండగంటే ఇంటిని శుభ్రం జేసుకోవాలె, ఇంటిని డెకరేషన్ జేసుకోవాలె అటువంటిది అర్థమవుతూ ఉంది చాలా మందిలో. ఇది 99% అంటే శుభ్రం చేసుకోకూడదని నేను చెప్పడంలే. అయితే దానికి ప్రాధాన్యతనిస్తున్నాం అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం జేస్తూ ఉన్నాం. రెండవదిగా చాలా మందికి క్రిస్మస్ అంటే ఎలా అయిపోయిందంటే వంటి పండగయింది. వంటి పండగంటే శరీరానికి సంబంధించిన పండగ అనేటట్లు ఫీల్ అవుతారు చాలామంది. అంటే విలువైనటువంటి దుస్తులు, ఆభరణాలు చాలామంది దానికి ప్రయారిటీ ఇస్తూ ఉన్నారు. అంటే మీరు దుస్తులు ధరించకూడదని, ఆభరణాలు ధరించకూడదని నేను చెప్పడంలా. తగు మాత్రపు వస్త్రములు గలవారై ఉండమని లేఖన భాగం చెబుతూ ఉంది. అన్న వస్త్రములు గలవారై ఉండని లేఖన భాగం చెబుతుంది. మీకు అవసరమైంది ఏసుకోండి, లేదని కాదు. అయితే ఈ క్రిస్మస్ సందర్భంగా హంగులు, ఆర్భాటాలు చేస్తూ క్రీస్తునెక్కడ మిస్ చేస్తున్నారో ఒకసారి జ్ఞాపకం జేసుకోవాలి. కాబట్టి కొంతమందికి ఇంటి పండగైతే, కొంతమందికి వంటి పండగైపోయింది. ఇంకొంతమందికి ఏ పండగైపోయిందంటే, పంటి పండగైపోయింది. పంటి పండగంటే నోటికి పండగ కొంతమందికి. అంటే తిండికి ప్రాధాన్యతనిచ్చేటువంటి వారుగా ఉంటున్నాం. నేను తినకూడదని చెప్పడం లేదు గానీ, అయితే మనం క్రీస్తుని కాదని, క్రీస్తుకు స్థానమివ్వని ఎన్ని పండుగలు ఆచరించినా కూడా వ్యర్థమైనటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం జేస్తా ఉన్నా. కాబట్టి ఈ క్రిస్మస్ సందర్భంగా మన జీవితంలో క్రీస్తుకు స్థలమివ్వని
ఏ కార్యక్రమం చేసినా కూడా అది ప్రతిఫలాన్ని ఇచ్చేది కాదు. అది సముద్రంలో మనం చక్కెర వేసినట్లు ఉంటదనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. నువ్వు ఎంత పెద్ద ప్రోగ్రామ్ అన్నా చేయని, ఎంత గొప్పగానన్నా నీవు ఆరాధన ఏర్పాటు చేసుకో గాని, నీవు చేసినటువంటి ఆ స్థలంలో క్రీస్తున్నాడా? క్రీస్తుకు మహిమ ఉందా? క్రీస్తుకు స్థానం ఉందా? అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలని లేఖన భాగం మనతో మాట్లాడుతూ ఉంది. కాబట్టి ఈ రాత్రి కూడా, ఈ ఉదయం కూడా దేవుడు హృదయమైనటువంటి తలుపు దగ్గర నిలిచి తడుతూ ఉన్నాడు. ఎవరైతే ఆయన స్వరాన్ని విరిచి మరి తలుపు తీస్తారో అతనితో కూడా మనతో కూడా ఆయన ఉండి కలిసి భోజనం చేస్తామని. ఆయన తండ్రి ఇంట్లో అనేక నివాసాలున్నాయని తెలియజేస్తూ ఉన్నాడు. మన కోసం సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఆయన ఉండేటువంటి స్థలంలో మనం ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు. అయితే ఆ స్థలంలో చేరాలంటే మనకు ఈ భూమి మీద మనం బ్రతుకున్నప్పుడు ఆయనకు స్థలం ఇచ్చేటువంటి వారుగా ఉండాలని ఈ లేఖన భాగం మనతో మాట్లాడుతూ ఉంది. కాబట్టి ఈ స్థలం అనేటువంటి విషయం గురించి మాట్లాడితే ఈ లోకంలో మరి ఆనాడు మరియ తన గర్భంలో స్థలమిచ్చి ఆమె ధన్యురాలు అనబడినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఆమె దేవుని వలన కృప పొందిన దానిగా మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాకుండా ఆమె దేవుని వలన ఆశీర్వదించబడినట్లు కూడా మనము చూస్తాం. కాబట్టి ఆనాడు కన్యక మరియ తన గర్భంలో స్థలమిచ్చింది. ఆమె ధన్యురాలుగా పిలువబడింది. నీవు నేను ధన్యమైనటువంటి వారుగా పిలువబడాలంటే, నీవు నేను దేవుని కృపను పొందిన వారుగా ఉండాలంటే, దేవుని ద్వారా ఆశీర్వాదాన్ని మనం పొందగలగాలంటే, మనము మన హృదయంలో స్థలం ఇవ్వాలి. ఆనాడు మరియ ఇచ్చినట్లుగా మనం ఇవ్వాలి. ఆనాడు ఓ అధికారి తన కుమార్తె మరణించిన సందర్భంగా స్థలం ఇవ్వడం ద్వారా అక్కడ చనిపోయిన చిన్నది బ్రతికినట్లు మనం చూడగలుగుతూ ఉన్నాం. అంత మాత్రమే కాదు గానీ, పరిశుద్ధ లేఖన భాగంలో చాలామంది దేవునికి స్థలం ఇచ్చినటువంటి సందర్భాలు రాయబడ్డాయి. అయితే ఒక చోటైతే పాత నిబంధన గ్రంథంలో ఆదికాండం 24వ అధ్యాయము మరి 23-25 వచనాలు మనం గమనించగలిగితే, అక్కడ రెబ్కా అనేటువంటి చిన్నదుంది. అక్కడ అబ్రహాము దాసుడైనటువంటి ఎలియాజరు ఏమంటాడంటే, ఆ చిన్నదానితో "స్థలము ఉన్నదా ఈ రాత్రి బస చేయడానికి" అని అడిగినప్పుడు, ఆమె "ఉన్నది, స్థలం ఉన్నది. మా ఇంట్లో మీ ఒంటెలకు కావాల్సినంత స్థలముంది. నీవు నివాసం చేయగలిగినటువంటి స్థలము ఉంది. మాకి" అని చెప్పినట్లు మనం చూస్తూ ఉన్నాం. నిజమే. ఆమె ఆ స్థలము ఉన్నదని చెప్పడం ద్వారా ఆమె వాగ్దాన పుత్రుడైనటువంటి ఇస్సాకు జన్మనిచ్చేటువంటి గొప్ప తల్లిగా మార్చబడింది. భక్తిపరుడైనటువంటి ఇస్సాకుకి భార్యగా మార్చబడింది. విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము గారికి కోడలుగా మార్చబడింది. కాబట్టి ఈ ఉదయకాలం వేళ ఈ వాక్య భాగాన్ని ధ్యానిస్తున్నటువంటి మనందరి జీవితాల్లో కూడా దేవునికి స్థలం ఇవ్వడం ద్వారా మనం గొప్ప అనుభూతిని, గొప్ప ఆశీర్వాదాన్ని, గొప్ప సమృద్ధిని మనం అనుభవిస్తామనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ఆత్మల రక్షణను మనం పొంది మనం దేవునితో కూడా సహవాసం చేయగలిగే ధన్యతని పొందుతామనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ఈ భూమి మీద సంచరిస్తున్నప్పుడు యేసయ్యని చూడాలనుకున్నటువంటి జక్కయ్య గురించి మనం మాట్లాడితే ఆయన ఇంటిలోనికి తీసుకొని వచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం కదా! ఇంట్లోనికి రావడం ద్వారా ఆ ఇంటికి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. రక్షణొచ్చింది. నిజమే. మన జీవితాల్లో, మన హృదయాల్లో, మన కుటుంబాల్లో దేవుడు మన హృదయంలోనికి రావడం ద్వారా రక్షణ మన ఇంటికి, మన గృహానికి రక్షణ, మన హృదయానికి రక్షణ, మన ఆత్మకు రక్షణ అనేటువంటిది కలుగుతది అనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నా. అంత మాత్రమే గాకుండా మరి ఇంకో సందర్భము చూసినట్లయితే మనము మరి మార్తా, మరియలున్నారు. వారు యేసుక్రీస్తుని తమ ఇంట చేర్చుకున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. తమ ఇంట చేర్చుకోవడం ద్వారా వారు చనిపోయినటువంటి తన తమ్ముడైనటువంటి లాజరుని తిరిగి బ్రతికించబడినట్లు మనం అక్కడ చూడగలుగుతున్నాం. నిజమే, నీ జీవితాల్లో చాలా సందర్భాలు చచ్చినటువంటి స్థితిని అనుభవిస్తున్నావేమో. అయితే దేవుడికి మనం స్థలం ఇవ్వడం ద్వారా, దేవుని ఇంటిలోనికి ఆహ్వానించడం ద్వారా, మన యొక్క కుటుంబాల్లో అద్భుతమైన, ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు మన జీవితాల్లో మనం అనుభవిస్తాం అనేటువంటి విషయం, చనిపోయినటువంటి నీ స్థితి
ప్రకటన గ్రంథంలో రాయబడినట్లు నీవు బతికినను మరి మృతుడవే గాని నీవు సజీవుడవు కాదు అని అక్కడ రాయబడినట్లు మనం చూస్తూ ఉన్నాం. అంటే మనం బతికినా కూడా కొన్నిసార్లు మృతులు తమ మృతుల్ని పాతిపెడతారనేటువంటి మాట రాయబడింది ఒక చోట. కాబట్టి మనం బ్రతికినా కూడా చచ్చిన వారి వలె క్రీస్తులో మనం బ్రతికిలేని వారుగా మనం ఉన్నట్లయితే ఈ ఉదయకాలం వేళ మనము మన ఇంటిలోనికి, మన హృదయంలోనికి, మన సంఘంలోనికి, మన సంస్థలోనికి మనం క్రీస్తుని ఆహ్వానించడం ద్వారా తిరిగి పునరుజ్జీవాన్ని మనం పొందగలుగుతామనేటువంటి విషయం జ్ఞాపకం అవుతా ఉంది. అందుకనే పేతురు మరి చేపలు పడుతున్నటువంటి చిన్న దోణిలో ఉన్నాడాయన. ఆ దోణిలో యేసుక్రీస్తుకి ఎప్పుడైతే స్థలం ఇచ్చాడో, ఆయన్ని మనుషులు పట్టేటువంటి జాలరుగా మార్చినట్లు మనం చూస్తా ఉన్నాం. ఆయన నీడ తాకితే చాలు స్వస్థత పడతదనంత ఆశ్చర్యకరమైనటువంటి జీవితం ఆయన అనుభవించినట్లు మనం చూడగలుగుతున్నాం. యేసుక్రీస్తుకి అత్యంత ఇష్టమైనటువంటి శిష్యుల్లో పేతురు ఒకడు అనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. కారణం ఏంటంటే ఆయన తన దోణిలో స్థలం ఇవ్వడం ద్వారా. కాబట్టి అంత మాత్రమే కాదు, మనం ప్రాముఖ్యంగా ఈ క్రిస్మస్ సందర్భంగా మరియా తన గర్భంలో స్థలం ఇవ్వడం ద్వారా ధన్యురాలుగా, కృప పొందినదారుగా మనం జ్ఞాపకం చేస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ ఉదయకాలం వేళ దేవునికి ఆనాడు స్థలం లేదు సత్రంలో. నివాసం చేయడానికి, తలవాల్చుకోవడానికి స్థలం లేదు. అయితే స్థలం ఇవ్వమని అడుగుతున్నాడు. ఎక్కడ ఆయన స్థలం అంటే హృదయం అనేటువంటి నీ హృదయంలో ఆయనకు స్థలం కావాలి అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అలా స్థలం ఇవ్వడం ద్వారా మనం ధన్యులమని, అలా స్థలం ఇవ్వడం ద్వారా మనకు రక్షణ కలుగుతుందని, ఆ స్థలం ఇవ్వడం ద్వారా మనకు జీవం కలుగుతుంది అనేటువంటి విషయాన్ని ఈ లేఖన భాగం ద్వారా మనం అర్థం చేసుకోవాలి. ఆయన లేని క్రిస్మస్‌లు మనం ఎన్ని చేసుకున్నా వ్యర్థమని గ్రహించి, ఇక నుంచైనా మనం చేసే ఏ కార్యక్రమంలోనూ, మన జీవితంలోనూ, వ్యక్తిగత జీవితంలోనూ క్రీస్తు లేని కార్యక్రమాలు ఏవి కూడా చేయకూడదన్నటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ, ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఎంబీ అడకమిటి వారికి నేను ఇచ్చిన సమయాన్ని బట్టి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ వాక్య భాగాన్ని ముగిస్తూ ఉన్నాను. దేవుడి కొద్ది వాక్య భాగం మన ఉనికిలో ఫలింపజేయునుగాక. ఆమేన్. ఆమేన్.